ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఎక్కడ చూడలేని ప్లేస్ అయితే మేము మీకు చెప్తున్నాము. పద్మావతి అమ్మవారి తోట దగ్గరికి అయితే మేము వెళ్తున్నాము. ఫుల్ వీడియో చూడండి, ఇంట్రెస్టింగ్ అవుతుంది. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా కనిపించదు. అలాగే చూసిన వారందరికీ కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గారి భార్య అయినటువంటి భక్తులకు కలిగే బాధల్ని తొలగించే అమ్మవారే అలివేలు మంగమ్మ. అలాగే పద్మావతి అమ్మవారిగా కూడా పిలుచుకుంటాము. బోధకారుణ్య లక్ష్మిగా కూడా పిలువబడుతుంది. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి. ప్రతి శుక్రవారం నిత్య కళ్యాణోత్సవం అయిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనం అని, ఇక్కడికైతే తీసుకొస్తారు. తోటలోకి వేయించేస్తారు అమ్మవారు. ప్రతి శుక్రవారము ఎప్పుడు విధి తప్పకుండా ఈ తోటలోకి తీసుకొస్తారు. అందుకే ఈ తోటని శుక్రవారపు తోటగా కూడా పిలుస్తారు. సర్వ ప్రాణులకి హితం చేకూర్చే అమ్మవారికి వేద విధులచే శ్రీ సూక్త పంచశాంతి అన్ని మంత్రాల నడుమ అమ్మవారికైతే అభిషేకం జరుగుతుంది. పసుపు, కుంకుమ, శుద్ధోదకం, గంధము, ఇలా ఎన్నో విధాలుగా అమ్మవారికి అభిషేకం అయితే జరుగుతుంది. భక్తులందరూ కూడా ఇది చూసి ఎంతో తరించిపోతారు. చూడండి, అమ్మవారు ఎంతో అందంగా కనిపిస్తున్నారు. మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడే చెట్లని నమస్కారం చేయమంటుంది మన వేదం. అలాంటి వేదంతో ప్రసంగించబడిన ఈ ఉద్యానవనాన్ని సాక్షాత్తు లక్ష్మీ నరసింహ స్వరూపంగా కూడా ఆరాధిస్తారు. చూసారా, ఎంత బాగుంది కదా ఉద్యానవనం. ఈ ఉద్యానవనంలో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం తిరుమంజార సేవలు అందుకుంటుంది మన పద్మావతి అమ్మవారు. భక్తుల పాలిట కల్పవృక్షంగా విరజిల్లుతుంది. ఉద్యానవనంలో తిరుమంజార సేవలు అందుకుంటుంది అమ్మవారు. మీరు కూడా చూడొచ్చు. మధ్యాహ్నం ఉద్యానవనానికి వచ్చిన అమ్మవారు మనకి వరలక్ష్మి అమ్మవారి అవతారంలో దర్శనమిస్తుంది. అమ్మవారి తిరుమంజార సేవలో మరింత పవిత్రమైన ఈ ఉద్యానవనాన్ని మనం దర్శించడం మనకు ఎంతో పుణ్యఫలం. అలాగే మీకు కూడా ఈ ఉద్యానవనం నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు.